హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐపీఓ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఐపీఓ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఐపీఓ. మార్కెట్లో 2025లో ఏదన్నా ఒక ఐపీఓ 1x 2x 3x రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది అని మీరు చెప్పగలుగుతారా అని అడిగితే నన్ను 100% చెప్తాను. ఆ కంపెనీ పేరు క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ. ఏంటి, ఐపీఓకి రాకముందుగానే మీరు ఈ కంపెనీ 1x 2x 3x రిటర్న్ ఇవ్వగలుగుతుంది అని చెప్తున్నారు. అంత స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కంపెనీ అనేది తయారు చేసే ప్రోడక్ట్సే స్పెషాలిటీ వైర్స్. స్పెషల్ వైర్స్ని, స్పెషల్ కేబుల్స్ని వీళ్ళు తయారు చేసి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? రైల్వే, ఇండియన్ రైల్వేకి. ఇండియన్ రైల్వే కవచ్ ప్రాజెక్ట్లో క్లియర్గా వీళ్ళ వైర్స్ని చాలా ఎక్కువ వరకు యూజ్ చేస్తుంది. అండ్ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని ట్రాన్స్లేట్ చేయడానికి క్లియర్గా ఈ కేబుల్ వైర్స్ పనిచేస్తాయి. అండ్ తర్వాత డిఫెన్స్లో నావీ డిఫెన్స్లో వాడుతుంది. అండ్ తర్వాత ఈవీ బస్సెస్ ఉన్నాయి కదా, ఆటో సెక్టర్, ఈవీ సెక్టార్లో కూడా పర్ఫెక్ట్గా ఇవి యూజ్ చేస్తున్నారు. సో మీకు ఈ వైర్స్, వీళ్ళు తయారు చేసే స్పెషల్ వైర్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉపయోగించబడుతున్నాయి అనేది అర్థమైంది కదా. మనం రియల్ టైంలో కూడా చూద్దాం. అండ్ పర్ఫెక్ట్గా వీళ్ళు ఈ వైర్స్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు, ఈ బిజినెస్ ఎక్కడ ఉంది, ఈ కంపెనీ ఎక్కడ ఉంది అంటే ఈ కంపెనీ మెయిన్ హెడ్ బ్రాంచ్ వచ్చేసి మొహాలీలో ఉంది, పంజాబ్లో. అండ్ తర్వాత బెంగళూరులో, హైదరాబాద్లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ఒక మంచి కంపెనీ, అందులో ఎటువంటి డౌట్ లేదు చెప్పడానికి. ఎందుకంటే స్పెషల్ వైర్స్ని తయారు చేస్తుంది. ఆ వైర్స్ అనేటివి దేనికి పనిచేస్తున్నాయని కూడా మీకు తెలుస్తుంది. అండ్ క్లియర్గా మీరు ఈ స్లైడ్లో చూస్తే కూడా ఆ డాటా అనేది పర్ఫెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది. అసలు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తున్నారు అని చూస్తే ఇండియన్ రైల్వేలో సిగ్నల్ లైటింగ్స్ ఉంటాయి కదా, రైల్వే సిగ్నల్ లైటింగ్ కేబుల్స్, పర్ఫెక్ట్గా సిగ్నలింగ్ వ్యవస్థ. ఇప్పుడు మేజర్గా కవచ్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేజర్ రీజన్ కూడా వచ్చేసి సిగ్నలింగ్ లోపం. ఇండియన్ రైల్వే యాక్సిడెంట్స్ మ్యాక్సిమం కూడా ఎక్కువ వరకు ఈ సిగ్నలింగ్ లోపం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ఇండియన్ రైల్వే ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు ఈ స్పెషల్ కేబుల్ వైర్స్ని సిగ్నలింగ్ వ్యవస్థలో వాడుతున్నారు ఇండియన్ రైల్వే. అండ్ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ కేబుల్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నావల్ డిఫెన్స్ కూడా వాడుతుంది. అండ్ తర్వాత ఆటోమేటివ్ కేబుల్స్, ఎలక్ట్రికల్ ఈవీ బస్సెస్లో కూడా వాడుతున్నారు. రియల్ టైంలో అది నేను చెప్పింది అబద్ధం కాదు, వాళ్ళ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్లో వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది అది. అండ్ రియల్గా కూడా అది నిజం. అండ్ ఇవి కాక ట్రైన్ కంట్రోల్ సిస్టమ్, మనం ఇప్పుడు అన్నాం కదా సిగ్నలింగ్ కవచ్ ప్రాజెక్ట్లో, క్లియర్గా అది పర్ఫెక్ట్గా సిగ్నలింగ్ వ్యవస్థని అండ్ రియల్ టైంలో ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ ఒకవేళ వస్తే దాన్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి స్టేషన్కి చెప్పడానికి అండ్ క్లియర్గా జీపీఎస్ ట్రాకింగ్కి అన్ని విధాలుగా ఈ కేబుల్స్ ఉపయోగపడుతున్నాయి. ఇండియన్ రైల్వే చాలా వరకు వాడుతుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే సర్వీస్ అయినటువంటి వందే భారత్ లాంటి అడ్వాన్స్డ్ కోచెస్లో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. సో మీరు దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది, అండ్ దీని గురించి నాకు తెలియదు. సో అది క్లియర్గా ఏంటి అంటే ఈ కవచ్ ప్రాజెక్ట్ రిలేటెడ్గానే ఉంటుంది. ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి పనిచేస్తుంది. అంటే ఈజీగా ట్రాక్ చేయడానికి, ఈజీగా మానిటర్ చేయడానికి, పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు జీపీఎస్ చూస్తాం కదా, వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ట్రైన్ ఎక్కడ ఉంది పర్ఫెక్ట్ ట్రాక్ చేయడానికి, అలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఇది ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇంటర్ కనెక్టెడ్ ప్రోడక్ట్స్, క్లియర్గా మనకు ఎలక్ట్రిక్ కనెక్టర్స్ అండ్ వైరింగ్ హార్నెస్. ఎలక్ట్రిక్ కనెక్టర్స్ వచ్చేసి రైల్ వెహికల్స్లో, డిఫెన్స్లో, ఆటోమోటివ్స్లో వాడుతున్నారు. అండ్ తర్వాత వైరింగ్ హార్నెస్ని క్లియర్గా రైల్వే కోచెస్ అండ్ లోకోమోటివ్స్లో, ఆటోమోటివ్స్లో అండ్ డిఫెన్స్లో పర్ఫెక్ట్గా రెండిట్లో వాడుతున్నారు. అవి ఎలా వాడుతున్నారు అనేది ఈ ఇమేజ్లో చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో మీరు వీటి యూసేజ్ అనేది, ఈ స్పెషల్ కేబుల్స్ యొక్క యూసేజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు అనేది, అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీరు గమనించాలి. రియల్ టైంలో ఏ వైర్ అయినా కూడా స్పెషల్ వైర్ అనేది క్లియర్గా ఒక ఇంటెన్షన్ ఓరియంటెడ్గానే వాటిని తయారు చేస్తారు.
అవి మనం రెగ్యులర్గా చూస్తున్న కాపర్ వైర్స్ లాగా మన పవర్ సప్లై వైర్స్ ఉంటాయి చూసారా, అలాంటి వైర్స్ కావు ఇవి. స్పెషల్ వైర్స్ అన్నప్పుడు స్పెషల్ యూనిక్ పర్ఫార్మెన్స్ని పర్ఫామ్ చేసే వైర్స్ ఇవి. సో మనం వీటిని పర్ఫెక్ట్గా మార్కెట్లో ఎక్కడ యూజ్ చేస్తారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీని, అడ్వాన్స్డ్ యూసేజెస్ని, అడ్వాన్స్డ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అనుకున్న టైంలో ఈ స్పెషల్ వైర్స్ అనేటివి, స్పెషల్ కేబుల్స్ అనేటివి పక్కా ఉపయోగపడతాయి. సో అందువల్ల ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్గా నేను ట్రేడ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం రియల్ టైంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ యూనిక్ ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని ఈ కంపెనీ పట్ల చాలా వరకు పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ట్రస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ యొక్క నీడ్ అనేది ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుతుంది. ఎందుకంటే స్పెషల్ కేబుల్ నీడ్ అనేది ఇంకా టైం టు టైం అప్గ్రేడ్ అవుతుంది. ఇదివరకు మనం సి కేబుల్ వైర్స్ వాడలే కదా, వాడాము బీ పిన్ వాడేది, ఇప్పుడు అంటే సి కేబుల్ అడ్వాన్స్డ్ అంతే కదా. తర్వాత ఇంకో వైర్ ఇక్కడ ఏంటిది స్పెషల్ కేబుల్స్ అనేటివి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అవి ఎందుకు, ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫరింగ్కి చాలా విషయాలుగా పనిచేస్తాయి. అవి స్పెషల్ పర్పస్లో పనిచేస్తుంది. ఒక కేబుల్ అనేది మల్టిపుల్ ఆబ్జెక్టివ్ని పర్ఫామ్ చేయగలుగుతుంది. సో మీరు వీటి గురించి కొంచెం అవేర్నెస్ని తెచ్చుకోవాలి. బిజినెస్ చూస్తున్నప్పుడు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బిజినెస్ యొక్క ప్రోడక్ట్ అనేది ఎంత యూనిక్ అనేది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. సో అందుకే నేను దాన్ని మీకు అర్థమయ్యే విధంగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇవి యూనిక్ ప్రోడక్ట్స్. స్పెషల్ కేబుల్స్ అనేటివి నార్మల్ వైర్స్ లాంటివి కావు. ఇవి పర్ఫెక్ట్గా ఒక యూనిక్ పర్ఫార్మెన్స్ని మార్కెట్లో రిప్రజెంట్ చేస్తాయి. క్లియర్గా డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ టైమ్స్లో వీటి యూసేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టైం టు టైం. సో ఆ బేసిస్లో మనం ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇంత మంచి కంపెనీ ఎందుకు స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటుంది, మేజర్గా ఏం పర్పస్తో రావాలనుకుంటుంది, నేను దేన్ని చూసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ కంపెనీ మాత్రం పర్ఫెక్ట్గా ఫుల్లీ ఫ్రెష్ ఇష్యూతోని వస్తుంది. అంటే నో ఆఫర్ ఫర్ సేల్. ఎవరు కూడా కంపెనీలో ఎగ్జిస్టెడ్గా ఉన్న ఏ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ని రెడ్యూస్ చేసుకోవడం లేదు. ఏ ఇన్వెస్టర్ కూడా మార్కెట్లో అతని షేర్స్ని అమ్ముకోవడం లేదు. ఓన్లీ కంపెనీ అనేది ఫ్రెష్ ఈక్విటీ క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఫ్రెష్ ఇష్యూని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇదంతా ఫుల్లీ ఫ్రెష్ ఇష్యూ. ఆ ఫ్రెష్ ఇష్యూ ఎందుకు అని అనుకుంటే మీరు చూసుకోవచ్చు. ఏంటిది, ఫండింగ్ లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ కంపెనీ. చూస్తున్నారు కదా, స్పెషల్ కేబుల్ డివిజన్లో 1497 మిలియన్ రూపీస్. అండ్ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ ఎలక్ట్రిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. అండ్ తర్వాత రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్ ఆఫ్ సమ్ బారోయింగ్స్, అది కామన్గా ఉంటుంది. అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ ఏమీ లేదు. సో మీరు చూసుకోవచ్చు, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ తర్వాత డెవలప్మెంట్ పర్పస్ ఉంది, సమ్ బారోయింగ్స్ ఉన్నాయి. ఓకే, బారోయింగ్స్ అనేటివి ఎప్పుడు నెగిటివ్ కాదు. ఐపీఓ టైంలో ఏ కంపెనీ అయినా బారోయింగ్స్ రెడ్యూస్ చేసుకుంటుంది అంటే ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గానే తీసుకోవాలి. అండ్ అంతా బాగానే ఉంది. ఈ ఐపీఓ ఎప్పుడు వస్తుందంటే January 7th నుంచి January 9th మధ్యలో రాబోతుంది. రీటైల్ షేర్ ఆఫరింగ్ మాత్రం కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నాట్ మోర్ దెన్ 10% అలాట్మెంటే ఉంది మినిమం. సో ఇక్కడ రిటైలర్స్కి అలాట్మెంట్ దొరకడం కష్టం. బట్ అలా అని మనం డిసైడ్ పాయింట్ కావాల్సిన అవసరం లేదు. లీస్టింగ్ అయిన తర్వాత ట్రై చేసినా కూడా మంచి రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది స్పెషల్ డివిజన్లో ఉంది, స్పెషల్ వైరింగ్ సంబంధించిన స్పెషల్ కేబుల్స్. సో మీరు దాన్ని కొంచెం బాగా గుర్తుంచుకొని మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు అలాట్మెంట్ రాలేదని. ఒకవేళ అలాట్మెంట్ రావాలి అనుకుంటే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేయండి. January 7th రోజు మార్నింగ్ 10 వరకే మీ ఐపీఓ ప్లేస్మెంట్ని ప్లేస్ చేయండి. మీ డిమాట్ అకౌంట్ నుంచి ఐపీఓ అలాట్మెంట్ కోసం మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్కి వస్తే రెవెన్యూ మాత్రం అంత బాగా పెరిగిందని ఏం చెప్పను. 2022 నుంచి 23 మధ్యలో బాగా పెరిగింది. బట్ 23 నుంచి 24 కానివ్వండి, అది అంత ఎఫెక్టివ్ రెవెన్యూ గ్రోత్ని చూపించట్లేదు. అది ఒకటి బాగా కన్వీనియంట్గా అనిపించట్లేదు. అండ్ తర్వాత ప్రాఫిట్ కూడా చూసుకుంటే కూడా సేమ్ అలానే ఉంది. 2022 నుంచి 23 మధ్యలో బాగా ఉంది, 23-24 మధ్యలో కొంచెం బెటర్గా లేదు. అండ్ అసెట్ క్వాలిటీ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్ బాగా ఏమీ లేదు. బట్ కంపెనీ యొక్క బిజినెస్ బాగా ఉంది. ఇక్కడ ఏం బాగా నచ్చుతుంది అంటే, అంత ట్రస్టెడ్ చేయడానికి ఏముంది అంటే బిజినెస్.
బిజినెస్ ఎప్పుడు ఇంపార్టెంట్. అసెట్స్ అయినా, రెవెన్యూ అయినా టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ నీడ్ అనేది మార్కెట్లో ఏర్పడ్డ ప్రతిసారి ఉంటుంది. అండ్ ఈ స్పెషల్ కేబుల్స్ అనేటివి ఇప్పుడు ఎర్లీ స్టేజ్, ఇది యూసేజింగ్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉంది. అది ఇంకా బాగా పెరిగితే చాలా రెవెన్యూ గ్రోత్ అనేది వస్తుంది అండ్ షేర్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. నేను బాగా ట్రస్ట్ చేస్తున్నాను. మేజర్గా 1x 2x చెప్పడానికి రీజన్ ఏంటిదంటే ఇప్పుడు మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. స్పెషల్ కేబుల్స్ని యూజ్ చేసే ఆబ్జెక్టివ్లో మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది ఇంకా మిడిల్ అండ్ అడ్వాన్స్ స్టేజ్కి రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఆ బేసిస్లో చూసుకుంటే వీళ్ళు మంచి బిజినెస్ గ్రోత్ని ఫ్యూచర్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా భావించి మాత్రం మీరు ఇన్వెస్ట్ చేస్తే 100% సక్సెస్ తీసుకుంటారు. అది మాత్రం నాకు గ్యారంటీగా అనిపిస్తున్నది. అందుకే నేను ఈ కంపెనీని చాలా స్పెషల్గా చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేను లాస్ట్ ఐపీఓస్లో యూనిటెక్ ఏరోస్పేస్ని బాగా స్పెషల్గా చూశాను. అండ్ తర్వాత ఇది యూనిటెక్ ఏరోస్పేస్లో అలాట్మెంట్ రాలేదు, బట్ చూడండి 1% లీస్టింగ్ రోజే 1x రిటర్న్ ఇచ్చింది. అండ్ ఇది చూద్దాం, దీంట్లో కూడా ట్రై చేస్తాను. అలాట్మెంట్ అనేది సమ్ టైమ్స్ రాదు, ఎందుకంటే మనం కొంచెం లేట్ ఎంట్రీ ఇస్తే, నేను లాస్ట్ యూనిటెక్లో కొంచెం లేట్గా ఇచ్చాను, ఆఫ్టర్ 2 తర్వాత ఇచ్చాను, కొంచెం అది డిసప్పాయింటింగ్. బట్ మీరు ఐపీఓకి అప్లై చేయాలి అనుకున్నప్పుడు మాత్రం క్లియర్గా చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్స్ 10 వరకే మీరు మీ అలాట్మెంట్ కోసం ట్రై చేయండి. క్లియర్గా 10 వరకే మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి, ఐపీఓ ఆర్డర్ని. అది బాగా హెల్ప్ అవుతుంది. 10 to 10-5 మినిట్స్లో 10 to 10-5 వరకు అయిపోవాలి, అలా ప్లేస్ చేయండి. అడ్వాన్స్డ్ ఆర్డర్స్ అయితే ఇవ్వకండి, అవి అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారన్న గ్యారంటీ లేదు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ మీద కొంచెం మంచి నాలెడ్జ్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.